ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు సౌమ్యారెడ్డి ఈరోజు తెనాలిలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా తెనాలి పార్టీ కార్యాలయాన్ని ఆమె సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీతో ఆమెకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, అట్లాగే ఎస్సీసెల్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ, వీరందరి నేతృత్వంలో కూడా సౌమ్యారెడ్డికి కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ జరిగినటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి కూడా సౌమ్యారెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఈ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కానివ్వండి, ఇట్లా పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఆవిడ ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. మేడం సౌమ్యారెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఇప్పుడు 4 మాటలు మేము కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఈరోజు మీటింగ్కి ఉద్దేశం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా భారతదేశాన్ని ఈరోజు ఈ రకంగా ఉండటానికి కారణమైన అంటే అభివృద్ధి పథంలో నడిపినటువంటి ప్రధానమంత్రులందరూ, అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, అన్నిటికంటే మన్మోహన్ సింగ్ గారు, అదంతా కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా మంచి పనులు చేశారు. అన్ని మంచి పనులు చేసినా మన ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఎవరైతే విడిపోతానికి సిద్ధమయ్యారో ఎక్కువ కాలం ఆపలేనట్టుగా తెలంగాణలో ఎంతో ఉద్యమం వచ్చి చాలామంది చనిపోతే అప్పుడు ఈ అన్ని పార్టీల యొక్క అనుమతితో గుర్తుపెట్టుకోండి ఇది విభజన జరిగింది. ఆ రకంగా కొంచెం డౌన్ అయినా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆహారం లేనప్పుడు ఆహార కొరత తీర్చింది, ఎన్నో విద్యాలయాలు కట్టించింది, ఎన్నో స్కూళ్ళు కట్టించారు, వైద్య ప్రకారంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, మెడికల్ కాలేజీలు పెట్టారు. అలా చాలా డెవలప్ చేసి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. అన్నిటికంటే ముందు అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ఆల్ రిలీజియన్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరికీ సమానంగా డెవలప్ చేసి అందరికీ సమానంగా అమ్మ నాన్నలాగా తల్లిదండ్రులాగా చూసినట్టు కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మేడం గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నుంచి, ఐ థింక్ యువర్ ఫాదర్ ఈజ్ ఆల్సో మినిస్టర్. మేడం గారు తండ్రి కూడా కర్ణాటకలో మినిస్టర్ చేశారు. మేడం గారు కూడా బెంగళూరు సిటీలో ఎమ్మెల్యే చేశారు. బెంగళూరు సిటీ అంటే మాటలు కాదు. అలాంటి ఎమ్మెల్యే ప్రస్తుతం కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది. అలాంటి బెంగళూరు నుంచి మనకి ఏఐసిసి అబ్జర్వర్గా వచ్చిన దాని మీద ఈరోజు కూడా మనకి కళ వచ్చింది. ఒక రకంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యి మరలా తిరిగి అధికారంలోకి వచ్చి ఇక్కడ స్టేట్లోనే కాకుండా సెంటర్లో కూడా రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేస్తూ తిరిగి ఆయన ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. అందులో భాగంగానే మేడం గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. పార్టీని జిల్లా అధ్యక్షులు, మండలాలు జిల్లా అధ్యక్షులు, అలాగే తర్వాత దీన్ని రిపోర్ట్ ఇస్తారు, జిల్లా అధ్యక్షులు కూడా డిసైడ్ చేస్తారు. దాని నుంచి అలాగే అన్ని దేశం మొత్తం కూడా నడుస్తుంది ఈ కార్యక్రమం. అందులో భాగంగా ఇక్కడికి మనకు వచ్చి ఉన్నారు. సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో మా సుప్రీం లీడర్, మా జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మరియు ప్రతిపక్ష నాయకులు అయిన రాహుల్ గాంధీ గారు కింద నుంచి రావాలి, ఎవరో ఏఐసిసిలో పెత్తనమే కాదు
పీసీసీలో పెత్తనమో కాదని చెప్పి జిల్లా అధ్యక్షులు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అలా ఇచ్చేటప్పుడు జిల్లా అధ్యక్షుల్ని అందరి యొక్క సమ్మతితో, ఇక్కడ కార్యకర్తల యొక్క సమ్మతితో సెలెక్ట్ చేస్తాం కోసం మెయిన్గా ఈ కార్యక్రమం ఉద్దేశం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మేడం గారు పర్యటించి అందరి యొక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షుల్ని పేర్లు పంపిస్తారు. In this very historic place of Tenali. First of all, I would like to thank each and every one of you, including all my brothers of the media. So, our party, Indian National Congress, has a very historic and a very commitment towards people. The history of our country has been associated with the history of our party as well. We have worked towards the freedom struggle, and at the same time the development of our own country, thanks to many leaders, right from Mahatma Gandhi ji, Jawaharlal Nehru, along with so many other leaders, Patel ji, Ambedkar ji, and even now recently Manmohan ji, under the leadership of Sonia Gandhi madam, now our AICC president Mallikarjun Kharge sir, of course Rahul Gandhi sir, and also our president over here Sharmila ji, and also our in charge Manik Thakur sir. I have been assigned as a AICC observer for Guntur district, and this is a very democratic process that we follow in our Congress party, where a person who this whole process will be very neutral, and we will meet all senior leaders, loyal Congress workers and cadre as well, including even NSUI, youth, even women. And the Congress party is very inclusive according to our constitution, irrespective of what caste, what religion, what gender we belong to. We have a right according to the constitution, and that's what we firmly believe as well. And so across the country, according to you can see this Sangathan Srijan Abhiyan, a few states including Andhra Pradesh, this is going on, and where we will go to different places, each and every assembly, each and every district. So I have been assigned to Guntur district. My name is Soumya, and I'm the Mahila Congress President of Karnataka, also MLA in Bangalore as well in 2018. And I would like to tell everybody through media that please give your honest feedback, how we can work for the people of Tenali, of the people of Andhra Pradesh, and also to strengthen our party as well. And so the whole process, we will also be talking to Mandal presidents, different elected representatives as well. Please give your honest opinion and how we can strengthen the party. As sir already mentioned, we might have had some setback in the near past, but the development of Andhra Pradesh and also our country is in fact thanks to Congress party and all our leaders as well, and the contribution towards the people. And so of course we will be talking to different people and also all the different coordinators, and also of course ultimately I will be giving my honest observations for the selection process at the district level as well. Thank you so much.